ప్రధాని మోడీ గారు జపాన్ బయలుదేరి వెళ్ళారు. రేపు క్వాడ్ సదస్సు జపాన్లో జరుగుతుంది. మనకు తెలుసు ఇండియా, జపాన్, యుఎస్ అండ్ ఆస్ట్రేలియా క్వాడ్ కంట్రీస్ అని చెప్పి ఈ 4 దేశాలు క్వాడ్లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఫామ్ చేసుకున్నాయి. అయితే ఇదే ప్లాట్ఫామ్లో అంటే క్వాడ్కి వెళ్ళే ముందే ఇంకొక అద్భుతమైన అంశం కూడా జపాన్లో జరిగింది. అదే ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్. జనరల్గా ఇండో పసిఫిక్ అనగానే మనకి సెక్యూరిటీ అనే మాట ఎక్కువ గుర్తొస్తాయి. కానీ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఎకనమిక్ కోఆపరేషన్, ఎకనమిక్ ఇంటిగ్రేషన్, ఎకనమిక్ పార్ట్నర్షిప్ అది కూడా అంతే ఇంపార్టెంట్. సో కాబట్టి జో బిడెన్ పోయిన సంవత్సరం ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మనకి అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ కావాలి, అమెరికా దాన్ని లీడ్ చేస్తుంది అని చెప్పి. అసలు దీని వెనకాల జో బిడెన్ ఆలోచన ఏమై ఉంటుంది? మనం ఒకసారి దీనిలో ఒక బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. సేమ్ అమెరికాలో డెమోక్రటిక్ ప్రెసిడెంట్ బారక్ హుస్సేన్ ఒబామా టైంలో ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ టీపీపీ అని చెప్పి అప్పట్లో ఒక ప్రపోజల్ వచ్చి టాక్స్ కూడా జరిగాయి టీపీపీ అని చెప్పి. సో దానికి ఒబామా చాలా బాగా లీడ్ తీసుకెళ్లారు 12 దేశాల పార్టిసిపేషన్తో. అయితే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చారో ఆ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ని ఆపేశారనమాట. మొత్తం ఆ డిస్కషనే ఆపేశారు. అయితే అప్పట్లో టీపీపీకి వ్యతిరేకంగా ఆర్సీఈపీ అని ఇంకో టాక్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ ఆర్సీఈపీని కౌంటర్ చేయడానికి మరియు చైనాని కౌంటర్ చేయడానికి అమెరికా ఆలోచనే ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అని చాలామంది అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆర్సీఈపీలో చైనా ఉంది. అండ్ మనం గమనిస్తే కనుక చైనా ఇండో పసిఫిక్ రీజన్లో తన పెత్తనం బాగా చూపిస్తుంది. అండ్ చైనా యొక్క ఎకనమిక్ అగ్రెండైజ్మెంట్ కూడా కొంచెం బ్రేక్ చేయాలి. అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజన్లో చైనా సెక్యూరిటీ థ్రెట్ కూడా బాగానే ఇస్తుంది ఈ ప్రాంతానికి. సో ఎప్పుడైతే సెక్యూరిటీ అంశాలు, ఎకనమిక్ అంశాలు విడివిడిగా మనం అడ్రస్ చేయగలిగామో, ఇంటిగ్రేట్ చేసి మరీ అడ్రస్ చేయగలిగామో అప్పుడు ఖచ్చితంగా మనం చైనాని ఈజీగా కౌంటర్ చేయొచ్చు అని చెప్పి అమెరికా ఆలోచన అనుకుంటా. దానికోసమే ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అనేది అమెరికా ఇనిషియేషన్లో స్టార్ట్ అయింది. ఈ ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అనేది నిన్న టోక్యోలో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ కిషిదా ఆధ్వర్యంలో లాంచ్ అయిందనమాట. దీనిలో 12 సభ్య దేశాలు ఇనీషియల్గా అంటే ఇంకా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇనీషియల్గా 12 సభ్య దేశాలు ఉన్నాయి. ఇండియా కూడా ప్రధానమైన దేశం. సో ఈ లాంచ్ ప్రోగ్రామ్కి మన మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇండియాతో పాటు ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్లో ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ మరియు వియత్నాం దేశాలు ఉన్నాయి. దాదాపు ఈ 12 దేశాలు కలిపి ప్రపంచ జీడిపిలో 40% ఈ 12 దేశాల జీడిపి అనమాట. అంటే ఇండో పసిఫిక్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ ఒక ఆవశ్యకత మనకు అర్థమవుతుంది. 40% ఆఫ్ ద వరల్డ్ జీడిపి ఈ 12 కంట్రీస్లోంచే ఉందన్నమాట. అండ్ ఈ మధ్యనే ఈ ఏరియాలో ఎకనమిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఏ దేశానికి ఆ దేశం చిన్న చిన్న పార్ట్నర్షిప్లు ఉన్నా ఇండో పసిఫిక్ రీజన్లో ఒక ప్రాపర్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అనేది అవసరం అని చెప్పి అనుకోవడం జరిగింది ఈ కాలంలో. ఆల్రెడీ మనకి ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ ఉంది, కానీ దానిలో ఇండియా లేదు మెంబర్గా. ఎపెక్లో ఇండియా లేదనమాట. కానీ దీనిలో ఈ ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్లో ఇండియా మెంబర్ అనమాట. దీనివల్ల ఎకనమిక్ పార్ట్నర్షిప్స్ కానీ ఎకనమిక్ కోఆపరేషన్ కానీ బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే చాలామంది ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ని ట్రెడిషనల్ కన్వెన్షనల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనుకుంటారు. అది తప్పు. ఇప్పుడు కొత్త రకమైన అగ్రిమెంట్స్ వస్తున్నాయి. ట్రెడిషనల్ కన్వెన్షనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కాదు. కన్వెన్షనల్ ట్రేడ్ అగ్రిమెంట్లో నువ్వు అది చేయాలి, నేను ఇది చేస్తాను, నా ట్రేడ్లో ఈ పాజిటివ్ ఇవి నెగిటివ్ ఇవన్నీ అంటారు. కానీ అవి కాదు. అంటే మీరు ఇవి సప్లై చేయొచ్చు, ఇది సప్లై చేయొచ్చు, ఇది పాజిటివ్ లిస్ట్, ఇది నెగిటివ్ లిస్ట్ అని. కానీ ఇప్పుడు ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ట్రేడ్ అగ్రిమెంట్స్కి ఒక కొత్త పాత్వే చూపించినట్టు అయింది. దీనిలో వేరియస్ న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఎకనమిక్ ఏరియాస్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆర్థిక స్థితిగతుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు లైక్ సప్లై చైన్ కానీ, డిజిటల్ ఎకానమీ కానీ, క్లీన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వర్కర్ స్టాండర్డ్స్ కానీ, ఇట్లా రకరకాల అంశాలు అనమాట. మనం ఊహించాం ఇవి కూడా ట్రేడ్ అగ్రిమెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, కానీ మేజర్గా ఇదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఫెయిర్ అండ్ రెసిలియంట్ ట్రేడ్, తర్వాత ట్రేడ్లో డిజిటల్ ఎకానమీ యొక్క పాత్ర, సప్లై చైన్స్ని ఆల్టర్నేటివ్ సప్లై చైన్స్ని తయారు చేయడం, ఇవన్నీ కూడా దీనిలో కొత్త భాగాలు. జనరల్గా ట్రేడ్ అగ్రిమెంట్ కన్వెన్షనల్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఇన్ని డిస్కస్ చేయరు. కానీ ఇండో పసిఫిక్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ కొంత ఇన్నోవేటివ్గా, మోర్ కెపాసిటీ బిల్డింగ్ ఓరియంటెడ్గా
కొత్త ఎకనమిక్ ఆపర్చునిటీస్ విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే విధంగా ఉందన్నమాట. కానీ చైనాకి ఇది మింగుడు పడట్లేదు. ఈ ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అస్సలు అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే చైనా ఆర్సీఈపీలో ఇప్పుడు ఒక స్ట్రాంగ్ మెంబర్. చైనా ఇండో పసిఫిక్ రీజన్లో చాలా వాటిలో సప్లై చైన్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇటువంటి చైనాకి ఇప్పుడు అమెరికా లీడర్షిప్లో ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అంటే చైనాకి మాత్రం ఇది తనకి థ్రెట్ అని చైనా భావిస్తుంది. దాంతోపాటు ఆర్సీఈపీకి ఇది కౌంటరా, లేదా చైనాకి ఇది కౌంటరా, లేకపోతే ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఆగిపోయినందుకు అమెరికా తెలివిగా ఈ పని చేస్తుందా, ఇవన్నీ కూడా. అండ్ మనందరికీ తెలుసు ఎకనమిక్ ప్రయారిటీస్ ఆర్ సర్పాసింగ్ పవర్ పాలిటిక్స్. ఆర్థికపరమైన అవసరాలు, ఆర్థికపరమైన ప్రయారిటీస్ ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు ముందుంటున్నాయి. దానికోసం దేశాలు అంత దూరమైన వెళ్తున్నాయి. సో ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అనేది భవిష్యత్తులో ముఖ్యంగా చాలా వరకు ఈ ప్రాంతాల్లో ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా ఈ ప్రాంతాల్లో ఇటువంటి ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ఉండటం వల్ల, తర్వాత పసిఫిక్ రీజియన్ కంట్రీస్ దీనిలో చాలా ఉండటం వల్ల కూడా కొంత భవిష్యత్తులో ఆర్థికంగా ఈ దేశాలను ఇంకొంత ప్రాస్పరస్గా ఉండే అవకాశం ఉంది. ఇది అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందని ఆశిద్దాం. అయితే ప్రిలిమ్స్లో బిట్లో మాత్రం ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ఎవరు లీడ్ చేస్తున్నారు, ఎక్కడ స్టార్ట్ అయింది, ప్రస్తుతానికి ఉన్న 12 దేశాలు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఇండో పసిఫిక్ ఎకనమిక్ పార్ట్నర్షిప్లో అమెరికా ఇనీషియల్గా కొన్ని దేశాలను ఆహ్వానించింది. ఇవి మొత్తం 12 దేశాలు అనుకోవచ్చు ఇనీషియల్గా. అయితే ఈ దేశాల సమ్మతి పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు. కేవలం నెగోసియేషన్స్ మాత్రం, లాంచింగ్ మాత్రం కొన్ని దేశాలు అటెండ్ అయ్యాయన్నమాట. సో దీనికి ఇండియా ఎటువంటి కమిట్మెంట్స్ ఇస్తో, మిగతా దేశాలు ఎటువంటి కమిట్మెంట్స్ ఇస్తాయో ఒకసారి మనం వేచి చూడాలి.